మనీషా మాధవ్‌ని ప్రేమిస్తుంది అని తెలుసుకొని ఇద్దరికీ పెళ్లి జరిపించి, తాయారికి ఊహించని షాక్ ఇచ్చిన మహా. అసలు ఏం జరిగింది? మనీషా మాధవ్‌ని ప్రేమించడం ఏంటి? ఇద్దరికీ నిజంగానే మహా పెళ్లి జరిపిస్తుందా? తాయారికి ఏం షాక్ ఇస్తుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఫేవరెట్ పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక తాయారైతే మాధవ్ ఇంటికి వచ్చి, నేను చెప్పాను కదరా, నా శాపం ఖచ్చితంగా మీ కుటుంబానికి తగులుతుంది, ఇక మీకు ఈ జన్మలో పెళ్ళిళ్ళు జరగవు అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడి వెళ్ళడంతో అప్పుడు ఇక చక్రి అలాగే కేశవ అందరూ కూడా, ఏంటన్నయ్య ఇదంతా, అసలు మనం ఏం పాపం చేశామని, అయినా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే నీ జాతకం ఇలా దోషముండడమేంటి, మాకు చాలా బాధగా ఉంది అంటూ చక్రి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రి అయితే మాధవుని దగ్గరికి తీసుకొని కుమిలిపోతూ ఉంటాడు. నీ విషయంలో ఏం జరిగినా మేము తట్టుకోలేమన్నయ్య, నువ్వంటే మాకు ప్రాణం, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు, తల్లి నేను లోటు తెలియకుండా పెంచావు, అలాంటి నీ జాతకంలో దోషముందని ఇలా ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అది మేము సహించలేకపోతున్నాము, దేవుళ్ళంటి నీకు దోషముండడం ఏంటి అంటూ ఇక ముగ్గురు కూడా అనుకుంటూ ఉండగా అప్పుడే మహా అయితే వస్తుంది. ఏంటిది, ఎందుకు మీరు బాధపడుతున్నారు, దోషాలు అవి ఇవి అంటూ ఎందుకు పట్టించుకుంటున్నారు, మీరింకా ఏ కాలంలో ఉన్నారు, దోషాలు అంటూ పట్టించుకోవడానికి అంటూ మహా అయితే వాళ్ళకి సర్ది చెప్పి బయటికైతే వస్తుంది. ఇంతలో అప్పుడే మనీష అయితే ఏడుస్తూ కనిపిస్తుంది. ఇక మనీషాని చూసిన మహా అయితే, ఏమైంది మనీష, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉండంగా, నాకు ఇష్టం లేని పెళ్ళి జరిపించాలని మా పెద్దవాళ్ళు బలవంతం చేస్తున్నారు, అందుకే వాళ్ళకి కనిపించకుండా ఇక్కడికి వచ్చేసాను, నాకు ఆ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ మనీష అంటూ ఉంటుంది. నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉండంగా, నేను మాధవ్ గారిని ఇష్టపడ్డాను, కానీ నా ప్రేమని ఆయనతో చెప్తే ఆయన ఏమంటారో అర్థం కాక నేను చెప్పలేకపోయాను, నా ప్రేమని అర్థం చేసుకుంటారో లేదో, మళ్ళీ కనీసం ఇలా మాట్లాడడం కూడా మాట్లాడరేమో అని భయమేసి నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు అంటూ మనీష అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నువ్వు పెద్దిని ప్రేమించావా, నీ ప్రేమని నేను పెద్దికి తెలిసేలా చేస్తాను, నీలాంటి మంచి అమ్మాయి పెద్ది జీవితంలోకి వస్తుంది అంటే నేనెందుకు కాదంటాను, నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగు పెడితే అంతకన్నా సంతోషమేముంది అంటూ మహా కూడా మనీషాతో చెప్తూ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. నిన్నిప్పుడే ఇంటికి తీసుకువెళ్తాను, అందరికీ విషయం చెప్తే అందరూ కూడా సంతోషపడతారు, నాతో పాటు నువ్వు ఇంటికి రా అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇంటికి వస్తే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, ఏమంటారో నాకు భయంగా ఉంది అంటూ అనంగానే, అంతా నేను చూసుకుంటాను అంటూ మనీషానైతే మహా ఇంటికైతే తీసుకుని వస్తుంది. అప్పుడు ఇంతలో మహా అయితే ఇక మాధవ్తో మాట్లాడుతూ ఉంటుంది. పెద్ది, మీరు ఇలా ఎందుకు దిగులుగా ఉంటారు, మీరు గాయత్రిని ప్రేమించారు, కానీ మీ ఇద్దరికీ రాసిపెట్టలేదు, కానీ మనీష మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది, మీ ప్రేమ దక్కకపోతే మీరు ఎంతగా బాధపడ్డారో మనీష కూడా మీ ప్రేమ దక్కకపోతే అంతే బాధపడుతుంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి, మనీష మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది, మీరు ప్రేమించే అమ్మాయి కన్నా మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీ జీవితంలోకి వస్తే మీరు సంతోషంగా ఉంటారు పెద్ది, తను ఇంటి కోడలుగా అడుగు పెడితే ఇక నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు అన్న బాధ ఉండదు, చక్రి కేశవ వీళ్ళందరి బాధలు కూడా తగ్గిపోతాయి, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ తమ్ముళ్ళ గురించి కాకపోయినా కనీసం ఒక ఆడపిల్ల జీవితం గురించైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటూ ఇక మహా అయితే మాధవ్తో చెప్పి పెళ్ళికైతే ఒప్పిస్తుంది.
అప్పుడే మనీష అయితే ఎంతగానో సంతోషపడిపోతూ, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను, నాకు ఒక తోబుట్టువులా ఉండి నువ్వు నా విషయంలో ఇంత ఆలోచిస్తావని అనుకోలేదు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ మనీష అయితే మహా చేతులు పట్టుకొని ఎంతగానో సంతోషపడుతుంది. అనుకున్న విధంగానే మహా అయితే మనీషాకి మాధవ్కి ఇద్దరికీ అయితే పెళ్ళైతే జరిపిస్తుంది. మాధవ్ మనీష ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా పెళ్ళైతే చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది అని తెలుసుకున్న తాయారైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, పెళ్లి జరగదు అనుకున్నాను, వీళ్ళిద్దరికీ పెళ్లి జరగడం ఏంటి, నేను పెట్టిన శాపం ఏమైపోయింది, అసలు ఇలా జరగడం ఏంటి అంటూ షాక్ అయి చూస్తూ ఉంటుంది తాయారు. అప్పుడే మహా అయితే, చూసావా, నువ్వు శాపం పెట్టాను, ఈ ఇంటికి ఏ ఆడపిల్ల రాదు, ఈ ఇల్లు సర్వనాశనమే అన్నావు కదా, ఇప్పుడు చూడు ఏమైందో, ఇంకొకసారి గనక ఈ కుటుంబం జోలికి వస్తే చంపేస్తాను అంటూ మహా అయితే తాయారికి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మీ మనీషా మాధవులు పెళ్లి జరగాలని మీరైతే కోరుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. అలాగే మన ఫేవరెట్ పొదిరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.